ఈ ఒక మంత్రిత్వ శాఖ మారితే కూడా మీరు 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 అడ్జస్ట్ అయ్యి అంటే రాష్ట్ర ప్రయోజనాలకు ఇది మంచిదని చెప్పి దాన్ని స్వీకరించి గ్రామీణాభివృద్ధి కూడా చాలా కీలకమైన శాఖ కాబట్టి దాన్ని ఏమి మీరు మరో విధంగా అనుకోలేదు. డెఫినెట్. ఇప్పుడు మేము 70 సంవత్సరాల పరిపాలన చూసినాం. మరి 14 సంవత్సరాలు నేను తెలుగుదేశం పార్టీ చూస్తున్నాయి, కాంగ్రెస్ నుండి చూస్తున్నాయి. అయినా కూడా ఎక్కడేసిన గొంగడెక్కడే ప్రజలు ఏ సమస్య కూడా ప్రజల సమస్యలు పరిష్కారం కావట్లేదు. మౌలిక సమస్యలు కనీస అవసరాలు తీరట్లేదు అన్నప్పుడు మారాలన్నప్పుడు ఒక లక్ష్యంతో ముందుకు వచ్చినప్పుడు డెఫినెట్గా మన రాష్ట్రం మన వనరులు చేసినప్పుడు ఈ ఈ వీరి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో అయితేనే రాష్ట్రం సాధించే అవకాశం ఉన్నది. అట్లాగే ఆ ఉద్యమ సందర్భంలో నేను అన్ని తెప్పించుకొని చూడడం జరిగింది. అంటే ఏ కార్యక్రమం చేస్తామన్నప్పుడు అంటే నీళ్లు కావచ్చు, కరెంటు కావచ్చు, ప్రాజెక్టు కావచ్చు, రకరకాల అంశాలు ప్రస్తావించడం జరిగింది. మీరు ఇప్పుడు మాట అన్నారు, కాంగ్రెస్ వాళ్ళు అంటా ఉన్నారు చెప్పింది ఏది కూడా చేయలేదని. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాయి. కరెంటు, ఇరిగేషన్, వాటర్ గ్రిడ్, అట్లాగే పెన్షన్స్ కావచ్చు, వరుసగా 42 అంశాలలో 41 మొత్తాన్ని కూడా మొదలుపెట్టడం జరిగింది. పూర్తి కాకపోవచ్చు. అందులో భాగంగానే ఈరోజు మీరు ఇండ్ల గురించి మాట్లాడారు. ఇంకా 2 బెడ్రూమ్ హౌసెస్ ఇంకా మొదలు కాలే. కానీ నా నియోజకవర్గానికైనా రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాల్లో ఇళ్లకు సంబంధించి గత సంవత్సరమే 60,000 ఇండ్లు మంజూరు చేసింది. మంజూరయ్యి అవ్వలేదని చెప్పట్లేదు, కానీ అవి ఆచరణలోకి రావడానికి ఆచరణ రావడానికి అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బాధ్యులు కాదు, ప్రభుత్వం బాధ్యులు కాదు, మేము బాధ్యులం. ఎట్లా అంటే డెఫినెట్గా ప్రజాప్రతినిధులు గ్రామాలు సెలెక్ట్ చేయడం మా దగ్గర మా కొల్లాపురం తీసుకుంటే కూడా ఇప్పటికీ 2 పర్యాలు టెండర్ పిలవడం జరిగింది. టెండర్లు ఎవరు ముందుకు రాలే. దాన్ని ఇప్పుడు మనం గ్రౌండ్+1 కన్స్ట్రక్ట్ చేసి ఏర్పాటు చేస్తాము. అంటే ల్యాండ్ ఐడెంటిఫికేషన్, బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్, ఈ ప్రాసెస్లో నియోజకవర్గ స్థాయిలో డిలే అయింది తప్ప ప్రభుత్వ పరంగా ఎక్కడ కూడా డిలే కాదు. అంటే శాంక్షన్స్ అన్నీ అయిపోయాయి, ఆచరణ మాత్రం మీ చేతుల్లో ఉంది, మీరు చేయాల్సిన డెఫినెట్గా నియోజకవర్గ స్థాయిలోనే కొంత డిలే జరుగుతుంది. ల్యాండ్ ఐడెంటిఫికేషన్ కావచ్చు, బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ కావచ్చు, ఆ టెండర్ ప్రాసెస్ కావచ్చు. కానీ లాస్ట్ ఇయర్ 400 వచ్చిన ప్రతి నియోజకవర్గానికి ఈ సంవత్సరం కూడా 1000 ఒక్కొక్క నియోజకవర్గం 1000 ఇళ్ళు మంజూరు చేయడం జరిగింది. సో వాటిని ఇంప్లిమెంట్ గ్రామ స్థాయిలో గ్రామ స్థాయి అధికారులు కావచ్చు, మండల స్థాయి అధికారులు కావచ్చు, జిల్లా స్థాయి అధికారులు కావచ్చు, జిల్లా స్థాయి ప్రజాప్రతినిధులు కావచ్చు, అక్కడ కొంత ఆలస్యం జరుగుతుంది. కానీ ప్రభుత్వ పరంగా ఎందుకంటే ఇవన్నీ లేకుండా మనకి బతుకమ్మ పండుగలని పుష్కరాలని చెప్పి ఒక పండగ తెరుకునే లోపల ఇంకో పండుగ వచ్చేస్తుంది. అట్లా అయిపోయింది మనకి. అంటే ఇక్కడ పుష్కరాలు, బతుకమ్మ, బోనాలు, అక్కడ ఆంధ్రప్రదేశ్లో పుష్కరాలు, ఆ పుష్కరాలు, ఈ పుష్కరాలు పండగలతోనే అవుతుంది. కానీ డెవలప్మెంట్ పరంగా 2 తెలుగు రాష్ట్రాలు ఇంకా పుంజుకుని ఇవన్నీ పక్కన పెట్టి పని చేసుకోవాలనే ఒక గ్లోబల్ యాంగిల్ నుంచి ఇది వస్తున్న కామెంట్ సార్, మీకు తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న 3 అంశాలుగా 4 అంశాలు: నీళ్లు, నిధులు, నియామకాలతో పాటుగా మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన సంపద, కళా సంపద కావచ్చు. అంటే దశాబ్దాల పాటు మరుగున పడేబడ్డటువంటి ఈ సంస్కృతి సాంప్రదాయాలను మళ్ళీ పునరుజ్జీవింపజేయాలంటే ఆలోచనతో అన్నీ కూడా సమాంతరం అన్నీ కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఓ 4 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు పుష్కరాలకో లేకపోతే బతుకమ్మకో ఖర్చు పెట్టినంత మాత్రాన దాని మూలంగా కూడా డెఫినెట్గా యూనిటీకి, సంస్కృతి సంప్రదాయానికి ఒక కల్చర్ అనేది కూడా మనం మెయింటైన్ చేయాలి. కల్చర్ని కూడా మనం మెయింటైన్ చేయాలి. కాబట్టి అది రాష్ట్ర బాధ్యత. కాబట్టి దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అంత మాత్రానికి మిగతా జరగటంటే మిగతావి ఇప్పుడు ఏ కోణంతో ఏ దృష్టితో చూస్తే అది కనపడుతుంది. ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఇవన్నీ ప్రతిపక్ష నాయకుల విమర్శలే సార్. డెఫినెట్గా అది అడుగుతున్నా. వాళ్ళకి అవే కనపడుతున్నాయి. కానీ ఇప్పుడు మాట్లాడిన మన అంశాలు వాళ్ళకి కనపడట్లేదా? ప్రాజెక్టులైనా ఇంకోటి కనపడట్లేదా? వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? ఇంకో నాయకులు ఏం మాట్లాడతారు? వీళ్ళు ఒకవైపున తెలంగాణకు కృష్ణా నది నీళ్ళు వాడుకునే హక్కు లేదు, ప్రాజెక్టులు కట్టొద్దని పక్కన మాట్లాడుతుంటే అదే పార్టీలో ఉండి మళ్ళీ అదే పాట పాడుతూ ఈ ప్రాజెక్టులు అడ్డుపడే కార్యక్రమం చేస్తూ ఉంటే అంటే మారల్గా వాళ్లకు ప్రశ్నించేటువంటి నైతిక హక్కు ఉన్నట్ట. అంటే మనకు సమాధానం ఎవరు చెప్పాలా? ఒక వాల్యూస్, ఒక సిస్టము, ఒక స్టాండర్డ్ ఉన్న వాళ్ళకు మాట్లాడితే సమాధానం చెప్పాలి. కానీ కేవలం విమర్శించడమే పని పెట్టుకొని, కేసీఆర్ను దూషించడమే పని పెట్టుకొని
నీళ్లు రాకున్నా సరే అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటే అటువంటి వాళ్ళు పొద్దులేస్తే మైక్ పట్టుకొని అంటే పనికిరాని మాటలు అర్థం పర్థం లేనిటువంటి మాటలు వ్యంగ్యంగా మాట్లాడే మాటలు మాట్లాడితే అటువంటి వాళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా మాకు లేదు.